వెళ్లనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ పలమనేరు సమీపంలోని ముసలిమడుగు కుంకి ఏనుగుల క్యాంప్కు వెళ్లనున్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో ఉదయం 10:35 పెంగరగుంట దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ఆయన చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కారులో ముసలిమడుగులోని కుంకి ఏనుగుల ట్రైనింగ్ శిబిరానికి 10:50 వెళ్లనున్నారు. ఇక కుంకి ఏనుగుల శిబిరాన్ని గజారామాన్ని నగరవనాన్ని డిప్యూటీ సీఎం కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇక మధ్యాహ్నం 12:45 తిరుగు ప్రయాణం కానున్నారు. తిరుపతి చిత్తూరులలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ పలమనేరు సమీపంలోని ముసలిమడుగు కుంకి ఏనుగుల క్యాంప్కు వెళ్లనున్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10:35 పెంగరగుంట దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ఆయన చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కారులో ముసలిమడుగులోని కుంకి ఏనుగుల ట్రైనింగ్ శిబిరానికి 10:55 వెళ్లనున్నారు. ఇక కుంకి ఏనుగుల శిబిరాన్ని గజారమాన్ని నగరవనాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇక మధ్యాహ్నం 12:45 తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. అయితే గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి ఏనుగులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టింది. కర్ణాటకలో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని ఇక్కడ చేపట్టేందుకు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో అటవీ శాఖ అధికారులతో కలిసి చర్చలు జరిపారు. కుంకి ఏనుగులను చంపేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడంతో వాటి నిర్వహణ కోసం ఇక్కడ అటవీ శాఖ అధికారులను సిబ్బందిని కర్ణాటకకు పంపి శిక్షణ కూడా ఇప్పించారు. ముసలిమడుగు గ్రామ సమీపంలో కుంకీల నివాసానికి ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ పవన్ కళ్యాణ్ శిబిరాన్ని సందర్శిస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ్ కుమార్ చెప్పండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా పలమనేరుకు చేరుకొని అక్కడ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో కూడా పవన్ కళ్యాణ్ పలమనేరుకు చేరుకోనున్నారని తెలుస్తుంది. దాదాపు 10:30 ఆయన పలమనేరులోని ముసలపేడు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంగా కూడా ఏదైతే కుంకి ఏనుగులు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శిస్తారు. అక్కడ కొంతమంది రైతులతో కూడా ఆయన సమావేశం కానున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైతుల దగ్గర అంటే ఏదైతే పలమనేరు ప్రాంతాలలో అటవీ ప్రాంతాల నుంచి కూడా ఏనుగులు పెద్ద ఎత్తున ఆ ఊళ్ళలోకి వచ్చి అక్కడ పంట పొలాలను కూడా నాశనం చేస్తున్నాయని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గతంలో అనేక మంది రైతులు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అనేక ఆస్తి నష్టం కూడా జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి అది కర్ణాటకకు సంబంధించిన కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని ఏదైతే దారి మళ్లించే ప్రయత్నం చేయాలని భావించారు. రైట్, థ్యాంక్ యూ రమణ్ కుమార్.